వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ కొరతని కావాలనే కుట్రపూరితంగా కొరతను సృష్టించారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఎందుకని దీని మీద ఇంత వివాదం చెలరేగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది? పక్కనున్న తెలంగాణ, లేదంటే అటు పక్కన ఉన్నటువంటి తమిళనాడు, లేదంటే కర్ణాటక, ఇక్కడ కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. కానీ ఎందుకని ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ప్రతిపక్ష పాత్ర కావాలని అడుక్కుంటున్నటువంటి పార్టీ ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తుందంటే ఈ కుట్రకి ప్రధాన కారణమే ఆ పార్టీ అని అనుకోవాలి. ఆ పార్టీకి సంబంధించినటువంటి పేటీఎం బ్యాచ్ అనుకోవాలి. ఆ పార్టీకి సంబంధించి వత్తాసు పలుకుతున్నటువంటి మీడియా వ్యవస్థ, ముఖ్యంగా వార్తాపత్రికలు, టీవీ ఛానళ్ళు, మనందరికీ పేర్లు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కువగా ఏ వార్తలు ఎందుకు ప్రసారం చేస్తున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా ఇరుకున పెట్టాలి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలి. ఇది ఇప్పటి నుంచి చేసుకుంది కాదు. మీకు గతంలో హైదరాబాద్లో ఇదే ఇష్యూ వచ్చింది. పెట్రోల్ బంకుల దగ్గర పెట్రోల్ కొరత వచ్చింది. ఆ కొరత గురించి తర్వాత జనాలకి అర్థమైంది, ఇదేమి కృత్రిమంగా సృష్టించుకుందే తప్ప, సోషల్ మీడియా వార్తే తప్ప ఇది ఎక్కడా కూడా నిజం లేదు అని తర్వాత అంతా కామైపోయింది. దాన్ని తర్వాత ఇక్కడ కట్ చేస్తే దాదాపు 10-15 రోజుల తర్వాత మళ్ళీ ఆంధ్రాలో స్టార్ట్ అయింది. మరి ఇక్కడ కట్ అయింది, అక్కడ ఎందుకు మొదలైంది అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సోషల్ మీడియా, ఈ సోషల్ మీడియాని ఉపయోగించుకుని పేటీఎం బ్యాచ్ చేస్తున్నటువంటి కుట్రలో ఇది ప్రధానంగా దీన్ని అంశంగా చేర్చుకుని వాళ్ళు ఇలా అదిగో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ అయిపోతుందంట, ఆంధ్రప్రదేశ్కి పెట్రోలే దొరకదంట, ఆంధ్రప్రదేశ్కి మాత్రమే హార్మోజు జలసంధి నుంచి వచ్చేటువంటి ఆ ఇరాన్ నుంచి అక్కడి నుంచి వచ్చేటువంటి పెట్రోల్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్కి ఎవరని చెప్పారంట అన్నట్టుగా ఈ పేటీఎం బ్యాచ్ కుట్రలు చేస్తుంది. నార్మల్గా ఎవడైనా మెడకాయ మీద తలకాయ ఉన్నోడు, బుర్రలో మైండ్ ఉన్నోడు, కాస్తో కూస్తో అరికాల్లో ఉన్నా సరే ఆలోచించుకోవాల్సింది ఏంటి? పెట్రోల్ కొరత మన భారతదేశానికి ఎక్కడైనా ఉందా? ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఎందుకు వస్తుంది? దీని మీద వీళ్ళు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? దీని మీద మళ్ళీ దీన్ని కరోనాకి ఎందుకు పోలికలు పెడుతున్నారు అనేది కూడా ఆలోచించుకోవాలి. ఇక్కడ ఇలా సోషల్ మీడియాలో కొంతమంది ఎవరో ఒక ఆగతాయి ఒకడు వెళ్ళిపోయి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళిపోయి ఇదిగో మొత్తం అంతా అయిపోతుందంటే పెట్రోల్ బంకులు క్లోజ్ చేసేస్తారంటే ఇంకా రాదంట ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి వీడియోలు చేస్తే జనాలు భయభ్రాంతులకు గురయ్యి వెంటనే 1 లీటర్ కొట్టించాల్సినప్పుడు 2 లీటర్లు కొట్టించి, అంటే 2 లీటర్లు కొట్టించాల్సినప్పుడు ఫుల్ ట్యాంకులు చేపించేసి మనం మాత్రం సేఫ్గా ఉండాలనేటువంటి బ్యాచ్ ఉంటారు కదా, గుర్ర బ్యాచ్. ఆ బ్యాచ్ అందరూ కూడా మొత్తం ఒకటేసారి ఒక పెట్రోల్ బంక్ దగ్గర దండయాత్ర చేసి 24 గంటల్లో అవ్వాల్సినటువంటి పెట్రోల్ని 2 గంటల్లోనే కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేసి అక్కడ అయిపోగానే అక్కడ ఏం చేస్తాడు వాడు? ఫుల్ నో స్టాక్ బోర్డు పెడతాడు. వెంటనే తెచ్చుకోవటం అనేది అసాధ్యం. ఎందుకంటే ఎక్కడో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు హైదరాబాద్ క్యాపిటల్లో ఉందనుకోండి, మహా అయితే ఒక 6 గంటల నుంచి 7 గంటల పాటు అంటే రాష్ట్రం మొత్తానికి కూడా సప్లై చేసేటువంటి ఆ నిల్వ ఉండేటువంటి ప్లేసులు, ఆ పెట్రోల్కి సంబంధించినటువంటి సంస్థలు ఎక్కడో ఒక చోట ఉంటాయి. అక్కడికి వెళ్ళి తీసుకురావాలి అంటే అన్ని జిల్లాలకి పంపించాల్సినటువంటి ట్యాంకర్లన్నీ కూడా క్యూ కట్ ఉంటాయి. దాదాపు 8 గంటల నుంచి 12 గంటలు ఒక ట్యాంకర్ తెచ్చుకునేటువందుకు ఒక పెట్రోల్ బంకు టైం పడుతుంది. వీళ్ళు 2 గంటల్లోనే కంప్లీట్ చేస్తే నో స్టాక్ బోర్డు పెట్టి మళ్ళీ తెల్లారే వరకు అది ఖాళీగా కూర్చోవాలి. ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర అయిపోతే ఇంకొక పెట్రోల్ బంక్ మీద దండయాత్ర చేసి, ఇక్కడ నో స్టాక్ బోర్డు పెట్టేశారంటే ఇంకా రాదు అని చెప్పి ఇంకో దాని మీద దండయాత్ర చేసి అక్కడ కంప్లీట్ చేపిస్తారు. ఆ తర్వాత ఇంకో చోట చేపించి ఇక మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎలాగే ఉంది అనేటువంటి దాన్ని క్రియేట్ చేసి ఇక్కడ ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవట్లేదు, మిగతా రాష్ట్రాలు చూసారా ఎలా చేస్తున్నాయో అని చెప్పి అంటారు. మరి ఇదే పత్రికలు మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎడిషన్ చూడండి, సాక్షికి సంబంధించి వీడియోస్ కానీ టీవీ ఛానల్స్ కానీ, ముఖ్యంగా పత్రిక సంబంధించి సాక్షి పత్రిక ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలంగాణలో కూడా ఉంది. తెలంగాణలో కూడా గత 3 రోజులు 4 రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్లో సర్క్యూట్ అవుతున్నటువంటి వీడియోలు చూసి ఇక్కడ కూడా జనాలు అదే తరహాలో పెట్రోల్ బంకుల మీద యుద్ధం ప్రకటించారు. ఇక్కడ కూడా అదే ఇబ్బంది వచ్చింది. మరి ఇక్కడ ఎందుకని వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సాక్షి పత్రిక ఎక్కడన్నా ఒక్క వార్త అన్నా ప్రసారం చేసిందా? ఎక్కడైనా హెడ్డింగుల్లో మీడియాలో వాళ్ళ ఛానల్స్లో ఏమన్నా వీడియోలు చేసిందా? లేదు. ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు చేస్తుంది, అక్కడ మాత్రమే ఎందుకు ధర్నాలు చేస్తుంది అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కరోనాకి దీనికి ముడిపెట్టడం అంటే వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ఆ కరోనా నిజంగా ఇంకొక ఎవరూ చేయలేదేమో. బ్లీచింగ్ వాడితే కరోనా తగ్గిపోద్దని చెప్పినటువంటి గొప్ప మనిషి
మాస్కులు అడిగినటువంటి దళిత డాక్టర్ సుధాకర్ని పిచ్చోని చేసి రోడ్డు మీద కాళ్ళు చేతులు వెనకాలకి కట్టేసి మరి పిచ్చోడిగా ఎలా తీసుకెళ్లారో మనం చూసాం. అలాంటి రాజకీయ పార్టీ, అలాంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కరోనా టైం నుంచి మనల్ని గట్టెక్కిచ్చిందట. మాస్కులు అడిగినటువంటి డాక్టర్నే ఆ రకంగా హింసించి పిచ్చోడిని చేసి చంపేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఏదో గట్టెక్కిచ్చేసిందంటే ఎవరు నమ్మేటువంటి పరిస్థితి ఉంది చెప్పండి. సరే, పక్కన పెడదాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ నార్మల్గా అసలు పెట్రోల్ డీజిల్ అనేది భారతదేశంలో చాలా క్లియర్గా కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తుంది. భారత ప్రభుత్వం ఎక్కడ మన దేశంలో 30 రోజులకి సరిపడా నిల్వలు ఉన్నాయి అంటే 150 కోట్లకు మందికి వాడుకునేందుకు పెట్రోల్, డీజిల్, గ్యాసు మన దగ్గర నిల్వలు ఉన్నాయి, ఎక్కడా కూడా అయిపోయేటువంటి అవకాశమే లేదు అని చాలా క్లియర్గా చెబుతున్నా ఇలాంటి గొర్రె బ్యాచ్, పేటీఎం బ్యాచ్ చేస్తున్నటువంటి కుట్రలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. నార్మల్గానే పోనీ వచ్చిందే అనుకుందాం, చాలా క్లియర్గా కేంద్ర ప్రభుత్వం ఇండికేషన్స్ ఇస్తుంది. మన దగ్గర నిల్వలు తగ్గుతున్నాయి, అడుగంటుతున్నాయి, డెఫినెట్గా జాగ్రత్తగా ఉండండి, మీరు 2 లీటర్లు కొట్టించాల్సిన వాళ్ళు లీటర్ మాత్రమే అనుమతి అని చెప్పి జీవో జారీ చేసి పెట్రోల్ బంకులకి స్ట్రిక్ట్గా రూల్స్ పాస్ చేస్తుంది. అలాంటి పరిస్థితి ఏమన్నా ఉందా? అలాంటి ఏమన్నా చేసిందా? పెట్రోల్ రేట్లు ఏమన్నా పెంచిందా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమన్నా పెంచిందా? లేదు కదా. మరి ఎందుకని ఈ రాద్ధాంతం? సరే, అలాంటి పరిస్థితి ఉన్నా ఏ ప్రతిపక్ష పాత్ర ప్రజలకి మంచి చేయాలనుకోవాలి కానీ ప్రతిపక్ష పాత్ర కావాలనుకునేటువంటి పార్టీ ఇలా కృత్రిమ కొరతను సృష్టించి గొడవలు రేజేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయకూడదు. మీడియాలు కానీ, ముఖ్యంగా ప్రతిపక్ష పాత్రలో ఉండేటువంటి రాజకీయ పార్టీ కానీ చాలా హుందాగా ప్రభుత్వం కూడా వెంటనే దీని మీద చూసుకోవాలి, కంగారు పడకండి అని ప్రతిపక్ష పాత్ర కూడా చాలా హుందాగా నిలబడాలి. కానీ మరి ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తుంది? మరి తెలంగాణలో ఎవరన్నా ఇక్కడ ఉండేటువంటి మిగతా ప్రతిపక్ష పాత్రలు బీజేపీ కానీ లేదంటే బీఆర్ఎస్ కానీ ఇతరితర పార్టీలు ఉన్నాయిగా, పెట్రోల్ కొరత మీద ఏమన్నా ధర్నాలు చేస్తున్నాయా, రాస్తారోకలు చేస్తున్నాయా, ఏమన్నా వార్తలు బయటకు ఏమన్నా ప్రసారం చేస్తున్నాయా? మీరు కావాలంటే తెలంగాణకి సంబంధించినటువంటి పత్రికలు ఓపెన్ చేసి చూసుకోండి. బట్ మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేస్తుంది అనేది కూడా తెలియాలి. ఈ కుట్రలో ఎవరు భాగంలో ఉన్నారో అది కూడా ఏ పేటీఎం బ్యాచ్ అనేది కూడా బయటకు రావాలి. సో చాలా జాగ్రత్త. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా అయితే అంటే వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి కుట్రలను బయటికి పెట్టాల్సినటువంటి బాధ్యత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది. దాని మీద కూడా దృష్టి పెట్టండి.